నమస్తే వెల్కమ్ టు న్యూస్ స్కాన్ నేను మీ వెన్నెల ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకి ఈడీ సమన్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇటు కవిత కూడా దీని మీద రియాక్ట్ అవడం జరిగింది. అయితే శుక్రవారం సుప్రీంకోర్టు ముందు కవిత పిటిషన్ రానుంది. అయితే ఈ మేరకు కవిత హాజరు కావాలంటూ కూడా నిన్న ఈడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు కవిత ఇది కావాలని రాజకీయ కక్ష సాధింపై ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఆడుతున్న డ్రామాలు అంటూ కూడా ఈ మేరకు కవిత రియాక్ట్ అవడం జరిగింది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడులో వైద్య విద్యలో నవచరిత్ర, ఏడాదికి 10,000 మంది వైద్యులను దేశానికి అందించేలా ముందుకు, 1,00,000 ర్యాంక్ వచ్చినా అందుబాటులోకి సీట్లు, ఇక పేదల చెంతకే కార్పొరేట్ వైద్యం. ఈనాడు ఇంటర్వ్యూలో వైద్య శాఖ మంత్రి టి హరీష్ రావు ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే వైద్య విద్యలో నవచరిత్ర సృష్టించున్నారు. ఏడాదికి 10,000 మంది వైద్యులను అందించేలా దేశానికి అందించేలా ముందుకెళ్తున్నట్లు కూడా హరీష్ రావు ప్రధానంగా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే హస్తవాసి మార్చేలా రేపటి నుంచి హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశాలు, నేటి నుంచే ముఖ్య నేతల రాక, ఏర్పాట్లు ముమ్మరం. ఇక 5 రాష్ట్రాల శాసన ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఖరారు. ఇక లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు శనివారం ప్రారంభం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలతో పాటు ఆదివారం జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పీసీసీ ముమ్మర యత్నాలు చేస్తుంది. ఇక గత కొన్ని రోజులుగా సమావేశాల ఏర్పాట్లు, బహిరంగ సభకు జన సమీకరణపై ముఖ్య నేతలంతా తలమునకలవుతున్నారు. అయితే ప్రధానంగా చూస్తున్నట్టయితే హస్తవాసి మార్చేలా రేపటి నుంచి హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచే ముఖ్య నేతల రాక కూడా జరగనుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ మేరకు నేడు 9 కళాశాలను ప్రారంభించనున్న ఈ మేరకు మనం చూసుకున్నట్టయితే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారు. నా దీక్షతో ప్రభుత్వం కలవరపడింది. ప్రభుత్వ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్, 24 గంటల దీక్ష విరమించిన కిషన్ రెడ్డి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న కిషన్ రెడ్డి దీక్ష విరమించారు 11 గంటలకి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారు అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే నా దీక్షతో ప్రభుత్వం కలవరపడింది. బీజేపీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు, శుక్రవారం హాజరు కావాలని నిర్దేశం. నేడు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానున్న కవిత పిటిషన్. ఇక ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఇక శుక్రవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నిర్దేశించింది. అయితే ఈ మేరకు ఆవిడ కూడా అది మోదీ నోటీస్ అంటూ కూడా రాజకీయ కక్షతోనే పంపారంటూ కూడా కవిత ఆరోపించడం జరిగింది. ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో ఆ స్కామ్ కేసులో ప్రధానంగా కవితకి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మోదీ ఇచ్చిన నోటీసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలే. ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి నేను ముందే చెప్పాను, ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఇట్లాంటివి చేస్తారని చెప్పి, అదే ఎన్నికలు ఇంకా 2 నెలలు ఉన్న సమయంలోనే ఇలా ఈడీ నోటీసులు పంపించడం జరుగుతుంది. ఇది రాజకీయ కక్ష సాధింపు అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో కలిసే పోటీ అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నా, ఇది మా కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసమే. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన. చంద్రబాబు దర్శనికుడని ప్రశంస, జగన్ ఆర్థిక నేరస్తుడని ఆరోపణ. టీడీపీ అధినేత అరెస్టు వెనుక బీజేపీ, మోదీ లేరన్న జనసేనాని. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తాం, నిన్న చంద్రబాబుని రాజమండ్రి జైలుకు వెళ్లి కలిసిన నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత ఈ మేరకు జనసేనని వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్. మేము ఖచ్చితంగా టీడీపీతో కలిసే పోటీ చేస్తాము, జగన్ ఆర్థిక నేరస్తుడు, చంద్రబాబు దర్శనికుడు అని ప్రశంసించారు. అయితే టీడీపీ అధినేత అరెస్టు వెనక ఇటు బీజేపీ గానీ మోదీ గానీ లేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నా, కలిసి పొత్తు పెట్టుకుంటుందని ఆశిస్తున్నా అంటూ ఈ మేరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు జరిగింది. అయితే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కలిసే పోటీ 2024 ఎన్నికల్లో నేటి నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ. మోదీ అమిత్ షాకు తెలియజేస్తాం, బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నా. ఇక బాబు అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ ప్రతీకారమే. ఆయన్ను లోపల పెట్టినప్పుడు మిమ్మల్ని మేము ఎందుకు పెట్టాం? జగన్ పై జనసేన అని ఆగ్రహం. అలాగే ముందుకెళ్దాం. పొత్తుపై ములాఖత్లోనే ప్రస్తావన, నిర్ణయం తీసుకునే వచ్చా. ఇక చంద్రబాబు అరెస్టు తీరు రాజ్యాంగ విరుద్ధం. కేబినెట్ నే తప్పుపట్టే దర్యాప్తు సంస్థ రాజ్యాంగంలో లేదు. అమల్లో తప్పుకు అధికారులే బాధ్యులు. ఇక సీఎం దాకా వెళ్లామంటే తప్పు. ఇక ఏపీ మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు వెనకాల నిన్న ఇటు పవన్ కళ్యాణ్ అలాగే బాలకృష్ణ కలిసి
పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కలిసి వెళ్లి చంద్రబాబును పరామర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మేరకు ఖచ్చితంగా మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఇటు జగన్ పై జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అమిత్ షా కూడా తెలియజేస్తాం, బీజేపీ కూడా కలిసి వస్తుంది మాతో పొత్తుకి అని భావిస్తున్నాను అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చంద్రబాబు అరెస్టుపై ఇటు బీజేపీకి గానీ మోదీకి గానీ ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కవితకి ఈడీ నోటీసు, నేడు విచారణకు రావాలని ఆదేశం. రాష్ట్ర ఎన్నికలకు సమీపించిన వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో దూకుడు. 6 నెలల విరామం తర్వాత మళ్లీ హడావిడి. పిల్లే అప్రూవర్ గా మారలేదంటున్న లాయర్. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న పిల్లే అప్రూవర్ గా మారారు అంటూ కూడా చెప్పారు. గతంలో కూడా ఇదే జరిగింది. పిల్లే అప్రూవర్ గా మారారు, స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి మళ్ళీ లేదు అని చెప్పి పిల్లే సుప్రీంకోర్టు జడ్జిల ముందు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా పిల్లే అప్రూవర్ గా మారారు అని నిన్న వినిపించిన తర్వాత కాదు, లాయర్ పిల్లే అప్రూవర్ గా మారలేదు అంటూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే ఇంతకీ అసలు పిల్లే అప్రూవర్ గా మారారా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకం. అయితే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇంకా 2 నెలల్లో ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వచ్చింది. అలాగే ఇటు చూసినట్టయితే ఈడీ ఇటు కవితకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కవిత కూడా ఇది రాజకీయ కక్ష సాధింపే, ఇంకా 2 నెలల ఎన్నికల నేపథ్యంలో ఇది మోదీ రచిస్తున్న రచన అంటూ కూడా ఈ మేరకు ఆవిడ తీవ్రంగా ఫైర్ అయ్యారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సనాతనం విద్వాంసమే ఇండియా ధ్యేయం. ఇక దేశాన్ని 1000 ఏళ్ల బానిసత్వంలోకి నెట్టాలనుకుంటున్నారు, దీన్ని అడ్డుకోవాలి, ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యం. G20 విజయంతో భారతీయులు తలెత్తుకొని తిరుగుతున్నారు. ఇక ఈ ఘనత నాది కాదు, 140 కోట్ల భారతీయులది. మధ్యప్రదేశ్లో 49,000 కోట్లతో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కు ప్రధాని శంకుస్థాపన. అయితే సనాతనం విద్వాంసమే ఇండియా ధ్యేయం అంటూ కూడా దేశాన్ని 1000 ఏళ్ల బానిసత్వంలోకి నెట్టాలనుకుంటున్నారు అంటూ కూడా మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని అడ్డుకోవాలి, ఐక్యంగా ఉంటేనే ఇది సాధ్యం అంటూ కూడా ఈ మేరకు మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపిస్తాం. కిషన్ రెడ్డి దీక్షకు కేసీఆర్ భయపడ్డారు. ఇక మేము ధర్నా చేస్తే కేసీఆర్ కి ఇబ్బంది ఏంటి, అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓవైసీ గురువు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న కిషన్ రెడ్డి దీక్ష విరమించిన తర్వాత ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే 24 గంటల నిరాహార దీక్ష నేపథ్యంలో మొన్న కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం, పార్టీ కార్యాలయానికి తరలించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అక్కడే పార్టీ కార్యాలయంలోనే దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలో నిన్న దీక్ష విరమించిన తర్వాత ఈ మేరకు ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. మేము ధర్నా చేస్తే కేసీఆర్ కి ఏంటి ఇబ్బంది, ఉద్యోగాలను అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ లకు ఓవైసీ గురువు అంటూ కూడా ఈ మేరకు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా 24 గంటల దీక్ష తర్వాత ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం మేము దీక్షలు చేస్తే అసలుకి ఊరుకోవట్లేదు, ఒప్పుకోవడం లేదు, ఏంటి ఇబ్బంది ఏంటి అంటూ కూడా ఈ మేరకు ప్రశ్నించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సినిమాలో డ్రగ్స్ సీన్లు, బేబీ దర్శకుడు రాజేష్ కు నోటీసు. హైదరాబాద్ డ్రగ్స్ కేసుకు టాలీవుడ్ తో లింక్. ఆ చిట్టాల నిర్మాత రవి ఉప్పలపాటి, దర్శకుడు సుశాంత్ రెడ్డి. అంటే మళ్ళీ ఎట్టకేలకు మళ్ళీ డ్రగ్స్ విషయంలో సినీ ఇండస్ట్రీ పేరు బయటకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది యాక్టర్స్ పేరు కూడా బయటకు వచ్చింది. బేబీ సినిమాపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ సివి ఆనంద్ ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం పేపర్ చూసుకున్నట్టయితే వెలుగులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు మళ్లీ నోటీసులు. ఇవాళ విచారణకు హాజరు కావాలన్న ఈడీ, ఇటీవల అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ మెంబర్లు బుచ్చిబాబు, ఎంపీ మాగుంట, పిల్లై స్టేట్మెంట్లతోనే కవితకు నోటీసులు. ఆమెను గతంలోనే 3 సార్లు ప్రశ్నించిన ఈడీ అధికారులు తాను అప్రూవర్ గా మారలేదని పిల్లే ప్రకటన. ప్రధానంగా చూసుకున్నట్టయితే పిల్లే విషయంలో ఇది రెండోసారి జరిగింది. పిల్లే అంతకుముందు కూడా అప్రూవర్ గా మారారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ తర్వాత ఆయన నేను అప్రూవర్ గా మారలేదు అంటూ కూడా పిల్లై మళ్ళీ చెప్పడం జరిగింది. నిన్న కూడా పిల్లే అప్రూవర్ గా మారారు అంటూ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే పిల్లే అప్రూవర్ గా మారిన నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ తోనే ఇటు కవితకి నోటీసులు ఇచ్చారు అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. మళ్ళీ చూసుకున్నట్టయితే నేను అప్రూవర్ గా మారలేదు అంటూ కూడా పిల్లే ప్రకటించడం జరిగింది. ఓ రకంగా చూసుకున్నట్టయితే ఇటు కవిత కూడా కేవలం ఇది మోడీ ఆడిస్తున్న నాటకం, ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ కూడా ఇటు కవిత చెప్పడం జరిగింది. అయితే మనం నిజంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసులో మరో 8 మంది అరెస్ట్, పోలీసుల అదుపులో 3 నైజీరియన్స్. మాజీ ఎంపీ కొడుకు సురేష్, డైరెక్టర్ సుశాంత్ రెడ్డి. నిందితుల నుంచి 1.10 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం. అయితే మళ్ళీ హైదరాబాద్ లో డ్రగ్స్ కలవరం లేగింది. అయితే ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసులో మరో 8 మందిని అరెస్ట్ చేసినట్టు సివి ఆనంద్ మీడియా ముందు వెల్లడించారు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తే బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్. జగన్ది అరాచక పాలన, సైబరాబాద్ కట్టించిన వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారని ఫైర్. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన జనసేన చీఫ్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బీజేపీ కూడా కలిసి వస్తుందని జగన్
బీజేపీ కూడా కలిసి వస్తుందని పవన్ ఆశిస్తున్నారు. అయితే జగన్ది అరాచక పాలనని సైబరాబాద్ కట్టించిన వ్యక్తిని అన్యాయంగా జైల్లో పెట్టారని ఈ మేరకు ఆయన ఫైర్ అయ్యారు. అలాగే టీడీపీ జనసేన కలిసే పోటీ చేస్తాయని, దీనికి బీజేపీ కూడా మద్దతు తెలుపుతుందని చెప్పి ఆశిస్తున్నా అంటూ కూడా ఈ మేరకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై పూర్తి సమాచారాన్ని విశ్లేషణ మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకుడు కృష్ణమూర్తి. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, చెప్పండి, ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఢిల్లీ మద్యం కేసులో ఇటేమో పిల్లే అప్రూవర్ గా మారారు, కవిత మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కవితకి ఈడీ నోటీసులు జారీ చేసింది అంటున్నారు. మనం చూసుకుంటుంటే మళ్ళీ పిల్లే అప్రూవర్ గా మారలేదు అంటూ కూడా ప్రకటన చేశారు. అసలు దీంట్లో నిజం ఎంత ఉంది? మరో పక్కన కవిత కూడా ఒక వ్యాఖ్యానించడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపే, ఇంకా 2 నెలల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇది మోదీ ఆడిస్తున్న నాటకం అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. దీనిపై మీరేమంటారు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిల్లే అప్రూవల్ గా మారలేదని చెప్పడం. గడిచిన వారం రోజులుగా పిల్లే అప్రూవల్ గా మారాడు. అంతకన్నా ముందు కూడా ఆయన ఈడీ కోర్టులో, ఢిల్లీలో ఈడీ కోర్టులో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అప్రూవల్ గా మారుతున్నా అని చెప్పేసి మనకు వచ్చింది వార్త. కానీ ఆలాపరంగా ఒకసారి ఆయన యూటర్న్ తీసుకున్నారేమో అనిపిస్తుంది. తీసుకున్నప్పటికీ జడ్జి దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ ఆయన వచ్చిన అంగీకార పత్రం కానీ అది అలాగే ఉంటుంది. కాకపోతే మీడియాలో కొంత వేరే రకంగా ప్రచారం అనేది జరుగుతుంది, అది వాస్తవం. కారణం ఏంటంటే నిన్న కవితకు నోటీసులు వచ్చాయి, నోటీసులు ఇచ్చారు అని బయటకు రాగానే పిల్లే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, లేదు నేను అప్రూవర్ మారలేదని. ఒకవేళ ఆయన అప్రూవర్ గా మారకపోతే, వాస్తవానికి అక్కడ అంగీకార పత్రం కోర్టుకు సమర్పించకపోతే అప్పుడే చెప్పాలి కదా, వచ్చినప్పుడే చెప్పాలి కదా. వారం రోజుల క్రితం 10 రోజుల నుంచి వస్తా ఉన్నది. ఈడీ లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వీళ్ళు మారారు, వీళ్ళు అప్రూవల్ అయ్యారు అని చెప్పేసి ఒప్పుకున్నారు. జడ్జి ముంగట అప్రూవల్ అవుతున్నారు, ఒప్పుకున్నారు అని చెప్పేసి అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్పారంటే దీని వెనకాల సంథింగ్ ఈజ్ దేర్, ఏదో మతలబు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కొంత అనుమానించాల్సిన విషయం. ఏది ఏమైనప్పటికీ కోర్టులో ఉంది, అక్కడ ఈడీ అయినా ప్రకటన చేయాలి, లేదంటే కోర్టు నుంచి అయినా కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కోర్టులో విచారణ సందర్భంగా దీనిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం. రెండో అంశం, కవితకు నోటీసులు ఇవ్వడం. కవితకు నోటీసులు ఇచ్చినప్పుడల్లా ఈడీ మోడీ అనేది ఒకటి వస్తా ఉన్నది. ఓకే, ఎత్తి ప్రాసలకు సంబంధించిన అంశంలో చాలా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది కూడా. ఈడీ మోడీ అనే పదం ఎత్తి ప్రాసలకు సంబంధించి బాగా ఉంది. కానీ లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉందా లేదా, అసలు ఈడీ ఆరోపిస్తున్న ఆరోపణల పైన కానీ, సిబిఐ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, సిబిఐ మా దగ్గర ఆధారం చెప్పిన అంశాల మీద కానీ, ఈడీ కోర్టుకు సమర్పించినటువంటి ఆధారాలను కవిత ప్రమేయం ఉంది అంటూ కొన్ని ఆధారాలను సమర్పించిన అంశం లేదు. అసలు తన ప్రమేయం ఉందా లేదా అనే విషయాన్ని కవిత ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? చేయాలి కదా. లేదు, ఖచ్చితంగా నాకు కావు, నేను చెప్పలేదు, నేను మాట్లాడలేదు, ఆ ఫోన్ కాల్స్ నాకు కావు, ఫోన్ నేను చేయలేదు, ఏదైతే ఫోన్ లిస్ట్ దొరికిందో డాటా అది కూడా తప్పు, అసలు నేను మాట్లాడలేదు, నేను ఫోన్లు మార్చలేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. తన వరకు వస్తే ఒక రకము, మంది వరకు వస్తే ఒక రకం, తను చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఒకటి. ఈ వ్యవహారం అనేది కొంచెం బాగాలేదు. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధి వారు, ఒక హైలైటెడ్ ఫ్యామిలీకి చెందిన మహిళ వారు, ఒక సీఎం కుటుంబానికి చెందినటువంటి మహిళ, అట్లాంటి మహిళ ఇట్లా అంటే రాజకీయంగా ఆరోపణలు అనేది చేయొచ్చు. ఈడీ మీద మోడీ ప్రభావం ఉందా, లేకపోతే ఇంకే ప్రభావం ఉందా, ఏం చేస్తుందా తర్వాత విషయం. రాష్ట్ర పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదా, లేకుండానే జరుగుతా ఉన్నాయా? పోలీసులు నగరంలో విస్తృతంగా డ్రగ్స్ సరఫరా అయితే ఆ కేసుల ధరలు పక్కకు పెట్టి కేవలం విపక్ష నాయకుల మీద దాడులకు, లాఠీ చార్జీలకు, వాళ్ళ అణచివేతలకు, వాళ్ళని కట్టడానికి పనిచేస్తున్న వాస్తవం కాదా? ఇక్కడికి వస్తే మేము పోలీసులు ఇక్కడ మా చేతిలో ఉండాలి, కానీ ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థలు మోడీ చేతిలో ఉన్నాయి అని ఆరోపించడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచన. కవిత సంబంధం ఉందా లేదా అనే విషయమే ప్రస్తుతం, మిగతా అన్ని విషయాలు అప్రస్తుతం. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంది.
ఎవరైనా సరే ఆరోపణలు ఎదుర్కొంటే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మా ప్రమేయం లేదు, కావాలని జరుగుతా ఉన్నది, ఆ ఫోన్లు నేను మార్చలేదు, ఫోన్లు కూడా నేను అసలు ఆ ఫోన్లను ఏదైతే ఈడీ కానీ సిబిఐ కానీ ఛార్జ్షీట్లో పెరిగిన 10 ఫోన్లను మార్చారు అని చెప్పేసి అన్నారో అవన్నీ కూడా నాయి కావు, నేను మార్చలేదు, నేను అప్పటి నుంచి ఇదే ఫోన్ వాడుతున్నాను. లేదు అంటే ఫోన్ ఖరాబ్ అవుతుంది, టెక్నికల్ అందరి దగ్గర ఖరాబ్ అవుతా ఉంటాయి. వాడిని యూసేజ్ ఎక్కున్నప్పుడు కొంత ప్రాబ్లమ్స్ వస్తాయంటే కొన్ని చోట్ల పలిగిపోయడం కానీ కొన్ని చోట్ల స్కిప్ అయి పడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అవి అట్లా అట్లాంటి సమయం చెప్పాలి కదా, నేను పలానా ఫోన్ పలానా సమయంలో మార్చాను, అట్లా మార్చాల్సి వచ్చింది చెప్పాలి. అది చెప్పకుండా, ఆ విషయాన్ని చెప్పకుండా ఈడీ మోడీ ఏదో ఎట్టి ప్రసాద్ తోలించాలని మాట్లాడితే అది ఎలా అవుతుంది? అది కాదు కదా. అంటే ఒక లిక్కర్ స్కామ్ లో మహిళగా నాకు సంబంధం లేదు, నేను ఒక మహిళగా లిక్కర్ స్కామ్ కు ఎలా వెళ్తాను, నేను బాధ్యత లేదా అని ప్రజలను ఒప్పించి మెప్పించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. లేదంటే ఈడీ విచారణ ధైర్యంగా ఎదుర్కొని ఈడీకి సమాధానం చెప్పి ఈడీ నుంచి బయటకు రావచ్చు. ఇది ఆరోపణ చేసి ఉంటుంది, అలిగేషన్ చేసి ఉంటుంది, ఈడీకి ఉన్న సమాచారం ప్రకారం చెప్పుకుంటుంది. దాంట్లో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం. విచారణకు వెళ్తానా లేదా, అది ఈడీ నోటీసు కాదు, ఓడి నోటీసు, డైలీ టీవీ సీరియల్ వస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు జగన్ మీద దర్యాప్తు జరిగినప్పుడు గతంలో 1.5 year సిబిఐ విచారించి దాదాపుగా 3 నెలలు జగన్ ను సిబిఐ ప్రశ్నించింది. 3 నెలలు ఏకదాటిగా 15-20 రోజులు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను దర్యాప్తు అంటే విచారణకు వేదికగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను సిబిఐ మార్చుకొని జగన్ అండ్ వాళ్ళందరినీ, జగన్ కు సహకరించిన వాళ్ళందరినీ కూడా దాంట్లో గంటల కొద్ది రోజుల కొద్ది ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో దర్యాప్తు సంస్థలు ఇలానే చేసినాయి కదా. మీ ఒక్క విషయంలో చేసి ఉంటే అవును ఖచ్చితంగా డైలీ సీరియల్ లాగా చేస్తా ఉన్నారు అని చెప్పచ్చు. ఈడీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు చేసినప్పుడు స్వతంత్ర ప్రతిపక్ష సంస్థలు కాబట్టి వాటికి కొంత నియమ నిబంధనలు ఉంటాయి, వాళ్ళు కొంత గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్తూ ఉంటారు. ఒక ఆధారం వాళ్ళకి దొరికిందంటే దానికి సంబంధించిన వాటి పూర్తి ఇన్డెప్త్ గా వెళ్తారు. వాళ్ళు ఆ ఆధారానికి సంబంధించిన విషయాలంటే వాళ్ళు సేకరించి దాన్ని డాక్యుమెంట్ రూపంలో పెట్టుకుంటారు. దానికి ఎవిడెన్స్ దాన్ని కోర్టుకు సమర్పిస్తే ఎవిడెన్స్ ఎలా ఉండాలి అనే విషయంలో వాళ్ళు ఒక ఫార్మాట్ రూపంలో వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ప్రజాప్రతినిధిగా తెలుసు. తెలిసినా కానీ తెలంగాణ ప్రజలు ఇక రేపు మొదలవుతుంది. రేపు ఒకవేళ కవిత ఢిల్లీకి వెళ్ళి ఈడీ ముందు విచారణ అయితే తెలంగాణ మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది, తెలంగాణ మహిళల మీద కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది, ఖచ్చితంగా ఈ స్లోగన్ వస్తుందని వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. రాష్ట్రంలో తెలంగాణలో ప్రజలు ఎంతమంది మహిళలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎంతమంది మహిళలు అన్యాయం గురవుతున్నారు. చేతల్ లాంటి మహిళ ఇక్కడి వరకు ఎన్నో పోరాటం చేసి ఉంటారు కదా. అప్పుడు వీళ్ళ మహిళల హక్కులు, మహిళల సమస్యలు, మహిళల దాడులు ఇవి గుర్తుగా కేవలం కవిత మీద వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళ గుర్తుకు వస్తాయి. తెలంగాణ ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు ఎవరైనా సరే సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సహకరించాలి. షెడ్యూల్ ఉంది, నేను వెళ్ళలేను, షెడ్యూల్ దర్యాప్తు సంస్థ ఈ రోజు వెళ్ళకుండా మళ్ళీ ఈరోజు నోటీస్ పంపించే అవకాశం వల్ల ప్రీఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను విచారణకు హాజరు కాలేను అని చెప్తాను. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి నేను ఈడీ విచారణకు ఈడీ కార్యాలయానికి వెళ్ళను, నా ఇంటికి ఈడీ అధికారులు వచ్చి విచారించాలి, నేను మహిళగాని మరో పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక పిటిషన్ వేశారు, దాని విచారణ సాగుతా ఉన్నది. కోర్టు కూడా కొంత దానిలో అలాగే చూసుకున్నట్టయితే ఏపీ పాలిటిక్స్ హీటెక్కే. అయితే ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే నిన్న చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జనసేన అధినేత కీలక ప్రకటన చేశారు. ఇటు టీడీపీతో కలిసి మేము పొత్తు పెట్టుకుంటాం, అలాగే బీజేపీ కూడా కలిసి వస్తే మేము ఆహ్వానిస్తాం, కలిసి వస్తుందని అనుకుంటున్నాం అంటూ కూడా అన్నారు. అలాగే ఇక్కడ ఒకటి మెన్షన్ చేయడం కూడా జరిగింది, మోదీకి ఈ కేసుకి సంబంధం లేదు, చంద్రబాబు విషయంలో మోదీ హస్తం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని బట్టి మనం ఎలా చూడొచ్చు అంటే త్వరలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయంటారా? రాజకీయాలు ఎప్పుడు కూడా పార్టీలకు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. సిద్ధాంతపరమైన పోరాటంలో వాళ్ళు అప్పుడప్పుడు విభేదిస్తుంటారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేస్తుందని చెప్పేసి ఢిల్లీ వేదికగా కొంత ప్రచారం జరిగింది.
ఢిల్లీ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కొంత అక్కడ అమిత్ షాను బీజేపీ నాయకుల కలిసి కూడా కొంత కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఆయన సిగ్నల్ ఇచ్చారు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంటే జగన్ ను ఓడగొట్టాలి అంటే శత్రువు మిత్రువు. జగన్ ఓడగొట్టాలంటే ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండాలి. ఈ నేపథ్యంలో వాళ్ళు కొంత పొత్తు పెట్టుబడిగా స్పష్టంగా తెలుస్తాం, పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయంలో వచ్చేదిగా కొంత అర్థమవుతాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం అనేది సాధ్యం కాదు. ఎన్నికలకు ముందు కానీ బీజేపీ కొంత స్పష్టంగా వచ్చిన వాస్తవానికి ఏపీలో బీజేపీ ఉనికి అంతంత మాత్రమే ఉంది. అసలు కొన్ని చోట్ల అసలు బీజేపీ ప్రస్తావన లేని పరిస్థితి కొన్ని జిల్లాలలో. ఆ సమయంలో అంటే కొంత పార్టీ పటిష్టం కావాలి, క్షేత్రస్థాయిలో కొంత బలపడాలి అనుకున్నప్పుడు కొన్ని పార్టీలను బీజేపీ దగ్గర తీసే అవకాశం ఉంటుంది. ఆ కోణంలో ఆలోచించినప్పుడు టీడీపీతో పొత్తు పెట్టిన అవకాశం. గతంలో ఎన్డీఏకు చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించారు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏకు చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించారు. ఆ సమయంలో బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేశాయి. కొన్ని చోట్ల ఓడే, కొన్ని చోట్ల గెలిచినాయి, అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు కూడా బీజేపీ కలుస్తుందా అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో 2018 ఎన్నికలకు ముందు మోడీ పైన దాడి చేశాడు. మోడీని వ్యక్తిగతంగా దూషించారు. మోడీ కుటుంబ సభ్యులను అసలు రాజకీయంగా తనకు కాకుండా కుటుంబానికి కూడా ఆపాదించే ప్రయత్నాలు చాలా చేశారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం. 2019లో పొత్తు పెట్టుకొని అక్కడ ఓటమి పాలయ్యారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బీజేపీ చంద్రబాబు నాయుడును ఆదరిస్తుందా, చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటుందా అన్న విషయాన్ని ఇప్పుడు కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేసి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కొంత కష్టకాలంలో ఉన్నారు కాబట్టి వారిని ఆదుకోవాలి, వారికి అండగా నిలవాలి, వారి కుటుంబం సభ్యులకు కానీ టీడీపీకి కానీ కొంత భరోసా ఇవ్వాలి అనుకున్నప్పుడు కొంత బీజేపీ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇంతవరకు మధ్యవర్తి వహిస్తారు. పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం పైన బీజేపీ ఎంతవరకు విశ్వాసం వ్యక్తం చేస్తుంది అన్న విషయాలు కొంత స్పష్టత వస్తే తప్ప పొత్తు ఉంటుందా, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంటాయా? అలాగే చూసుకున్నట్టయితే రేపటి నుంచి హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచే నేతల రాక కూడా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ సిడబ్ల్యూసీ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ఈ రోజే ప్రారంభం కాబోతున్నాయి. 11-12 గంటలకు ఒక స్టార్ హోటల్లో నేతలు సమావేశం కాబోతున్నారు. రాబోయే భవిష్యత్ అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు మోడీని బలమైన శక్తిగా మోడీ తయారు, ఆ శక్తిని ఢీకొట్టాలి అంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహంతో వెళ్ళాలి అని ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చొరవతోటే ఇండియా కూటమి అనేది ఇప్పుడు ఏర్పడింది. 26-28 పార్టీలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇండియా కూటమిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇండియా కూటమితో కలిసి పనిచేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఏ అంశాలను ప్రధానంగా తీసుకోవాలి, ఏ అంశాలను కొంత ప్రాధాన్యత తగ్గించి తీసుకోవాలి, ఏ అంశాలను వదిలేసుకోవాలి. ఈ 3 అంశాల మీద కొంత విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. చర్చించి ఒక నిర్ణయానికి రాబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిన రాష్ట్రంలో
ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, ఏ చర్యలు తీసుకోవాలి, ప్రజల్లోకి ఏ అంశాల మీద వెళ్తే కాంగ్రెస్ పార్టీకి బలం సమకూరుతుంది అన్న విషయాన్ని ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. నిజంగా ఇది చాలా అత్యంత కీలకమైన సమావేశం అని చెప్పవచ్చు. విధానపరమైన కీలక అంశాల మీద నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశం ఒక వేదికగా మారబోతుంది. హైదరాబాదులో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశాలు కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కొంత దేశవ్యాప్తంగా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. బలమైన మోడీ నాయకత్వాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంత బలం, శక్తిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శక్తిని సమకూర్చుకునేందుకు, ఆ బలాన్ని చేకూర్చుకునేందుకు కావాల్సినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలి, ఉంటే బాగుంటుంది, వాటి ఫలితాలు ఇలా ఉంటాయి అని కొంచెం అంచనా కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ అంశాల మీద చర్చించనున్నారు. కొన్ని చోట్ల పార్టీ నాయకులు గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించి వాళ్లకు చేతి నిండా పని కల్పించాల్సిన అవసరం ఉంది. గుర్తించి వదిలేయడం కాదు, వాళ్ళ చేతి నిండా పని చెప్పాలి. అంటే ఆ నాయకులు ఎవరు, ఏ నాయకుడికి ఏ పని అప్పగించాలి అన్న విషయాన్ని కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలకిచ్చే హామీలు కానీ, ప్రచార సరళి ఏ రకంగా ఉండబోతుంది, ఆ ఉంటే ప్రచార సరళి వల్ల కలిగే ఉపయోగాలేవి, ఎక్కడి నుంచి ప్రచార సభలను ప్రారంభించాలి, ఎక్కడెక్కడ నిర్వహించాలి కాంగ్రెస్ పార్టీగా. ఇక ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఇండియా కూటమిని సమన్వయపరుస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. సీట్ల కేటాయింపుల్లో కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా అవలంబించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ సమయంలో అంటే సీట్ల కేటాయింపులో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ బలం ఉండొచ్చు, కొన్ని చోట్ల ఇండియా కూటమిలోని మరో పార్టీ బలం ఉండొచ్చు. కాబట్టి ఈ బలమున్న చోట్ల సీట్లను వదులుకోవాలా, వదులుకుంటే మరో చోట సీట్ను మనం కోరుకోవాలా, ఏ సీటు వదులుకోవాలి, ఎలా ఉండబోతుంది. ఇండియా కూటమిలో ఏ ఒక్క పార్టీ పోయినా కానీ అది కొంత అంటే ఎన్డీఏ కూటమికి బలం చేకూరుతుంది. ఎన్డీఏకు విమర్శించేందుకు ఒక బ్రహ్మాస్త్రం ఇండియా కూటమి ఇచ్చినట్టుగా మారుతుంది. ఏ పార్టీ కొంత అలక వహించినా, కూటమి నుంచి వైదొలిగినా, లేకపోతే నాకు ఆ కూటమిలో నేను పొసగలిగిన ఆ పార్టీ బయటకు వచ్చినప్పటికీ ఎన్డీఏ కూటమి దాన్ని ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ కూటమిలోని పార్టీలను ఒకే చోట ఉంచాలి, ఖచ్చితంగా ఐక్యబద్ధంగా ఉండడం ఒకటి. అదేవిధంగా ఇండియా కూటమి ప్రధాన అజెండా, దాని అంశము ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండబోతారు అనే విషయంలో ప్రజలకు పార్టీ ఇవ్వాల్సినప్పుడు ఎలా వ్యవహరించాలి కాంగ్రెస్ పార్టీ, ఈ అన్నింటిని కూడా ఈ సిడబ్ల్యూసి సమావేశాల్లో ఈ రోజు చర్చించే అవకాశం. రేపు పొద్దున కూడా మరో సమావేశం ఉంటుంది. మొదట సిడబ్ల్యూసి మెంబర్స్ ఈరోజు హోటల్లో సమావేశం కాబోతున్నారు. రేపు పొద్దున సిడబ్ల్యూసితో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, వివిధ విభాగాలు కాంగ్రెస్ పార్టీలోని అంటే యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ దళాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో వీటన్నిటికి సంబంధించిన హెడ్లు అంటే కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవితకి ఈ రోజు సుప్రీంకోర్టు ముందు పిటిషన్ రానుంది. ఈ నేపథ్యంలో కవిత పిటిషన్ రానున్న నేపథ్యంలో ఇటు పిల్లై స్టేట్మెంట్ ఆధారంగా మేము ఈడీ నోటీసులు జారీ చేసిందంటున్నారు. పిల్లై అప్రూవర్ గా మారలేదు అంటూ కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు ఎలా ఉండబోతున్నాయి, అయితే ఇటు కవితకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందా అనేది తెలియాలంటే మనం కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి న్యూస్ క్యాన్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. ఓం శ్రీ భద్రకాళి జ్యోతి